రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు మహా అయితే 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అయితే. సో సీఎం రేవంత్ రెడ్డి సో నిజంగా ప్రజల విషయంలో రేవంత్ రెడ్డి ఆకర్షించినట్టు ఇంకెవరు ఆకర్షించారు. రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు రాబాయి, రుణమాఫీ చేస్తాం, రైతులంతా మా కుటుంబ పోలు. సో ఇట్లా చెప్పడం వల్ల ప్రజలకి ఎంత గట్టిగా సూటిగా తాగుతుంది, గుండెకి హత్తుకుంటుంది. అబ్బా ధైర్యం ముఖ్యమంత్రి అంటాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రజల కోసమే ముఖ్యమంత్రి అయినట్టు కాంగ్రెస్ పార్టీ అది. సో అట్లా ఒక నమ్మకాన్ని కలిగించడానికి చాలా సులభంగా సో లాలీపాప్ తిన్నట్టు జనాలకి చెప్పుట్లా. సో రేవంత్ రెడ్డి అయితే చాలా మంచిగా చెప్పుకుంటాడు. ఇక ఇది ఇక మహా అయితే 30,000 కోట్లు అంటే ఏంటి అంటే కేసీఆర్ కాండం దోచుకున్న దాంతో పోల్చితేనంటే 30,000 కోట్లు ఏముంది చెప్పు. యాక్చువల్లీ వాళ్ళు దోచుకున్న ఆస్తులన్నింటినీ మళ్ళీ గుంజుకొని పరిస్థితి కష్టం లేదు. 20% వేలం వేసినా కూడా కేసీఆర్ దోపిడీ అంటే క్రాప్ లోన్ మాఫీ ఖర్చు ఎక్కువేం కాదు. కేసీఆర్ దోపిడీ గురించి లెక్క పెడతారంటే లక్షల కోట్లే. రైతులు, మా కుటుంబ సభ్యులు, మా పరివారం 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ గ్యారంటీ. హరీష్ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి లేఖను జేబులో పెట్టుకో. ఈ రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్ర, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. అప్రమత్తంగా ఉండాలి, బీజేపీ తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలి. సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం సమావేశం. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక ట్రెండ్. గతంలో అయితేనంటే న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్ళే గతి. రాజకీయ పార్టీలు చేసే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కరపత్రాలు, గోడ పత్రికలు, ప్రచార వాహనాలు, వీటితో పాటు న్యూస్ పేపర్లు, దాని తర్వాత టీవీ ఛానల్లే గతి. ఇవన్నీ కలిసి కరపత్రాలు, గోడ పత్రికలు, ఫ్లెక్సీలు, ప్రచార వాహనాలు, ఇంటింటి ప్రచారం, టీవీ ఇవన్నీ కలిపితే ఎంతైతే రాజకీయ పార్టీలకు ప్రచారం వస్తుందో దానికన్నా రెట్టింపు సోషల్ మీడియా ద్వారా. 100% ఇట్లా ఫోన్ పట్టుకుంటే టికా 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 కొడుతున్నట్టే ప్రపంచంలో ఆ మూలన ఏం జరిగినా ఒక్క క్షణంలో ఫోన్ ముందులో కనిపిస్తుంది. సో అందుకనే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసినట్టే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలతో పార్టీని ఎట్లా గెలిపించాలి, మన ప్రచారాన్ని ప్రజల్లోకి ఎట్లా బలంగా తీసుకెళ్లాలనేటువంటి విషయంలో సోషల్ మీడియా కార్యకర్తలతో నిన్న మాట్లాడినట్టు రైతులకు రుణమాఫీ చేయకపోతే తమకు అధికారం ఎందుకని తామున్నదే రైతుల కోసమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఎవరో కాదని వాళ్ళంతా తమ కుటుంబ సభ్యులేనని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇచ్చిన మాట తప్పేది లేదని 15 ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ చేసి తీర్తామని తెలిపారు. శుక్రవారం జూబ్లీస్ లోని తన కార్యాలయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ తో రేవంత్ రెడ్డి సమావేశమని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరో కాదు, వాళ్ళు మా పరివారం. రుణమాఫీకి ఎంత అవుతుంది? మా అయితే 30,000-40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమైతుంది? అది కాళేశ్వరంలో కేసీఆర్ దోచుకున్న 1,00,000 కోట్ల కన్నా ఎక్కువనా? హైదరాబాద్ చుట్టుపక్కల మీరు బీఆర్ఎస్ ఆక్రమించుకున్న 1,000 ఎకరాల కన్నా ఎక్కువనా అని ప్రశ్నించారు. కేసీఆర్ లో దోపిడీ చేయకుండా కట్టుకుంటే 40,000 కోట్లు బ్యాంకులకు చెల్లించవచ్చని అన్నారు. హరీష్ రావు సవాల్ను తాను మరోసారి స్వీకరిస్తున్నానని, ఆయనను రాజీనామా లేక జేబులో పెట్టుకొని రెడీగా ఉండాలని సవాల్ విసిరారు. అయితే హరీష్ రావు రాజీనామా చేసిన ఫార్మాట్ సరిగా లేదని, అదో నాటకంలో ఉందన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో ఆయన రాజీనామా లేక రాయడానికి బదులు తన మామ చెప్పినట్టు శ్రీసంపద్యం రాసుకొచ్చారని దేవా చేశారు. అది చెల్లదని చెప్పేసి సో హరీష్ రావుకు నిజంగానే ఎందుకు సిగ్గు అనిపిస్తలేదేమో. కనీసం అరే ప్రజలేమన్నాను అనుకుంటే తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్స్ రగిల్చి భావోద్రేకాలను రెచ్చగొట్టి మళ్ళొక్క పాలి ఇక గదో నయానో భయానో లబ్ధి పొందాలని అనుకుంటేనంటే ప్రజలు చెప్పు తీసుకొని కొడతారా నాయన. అయినా ఎవరేమనుకుంటే నాకిందని అనుకుంటారు. ఇంకా మీరు చెప్పే మాటలు తెలంగాణ సమాజం వినదు. హరీష్ రావు సిగ్గు తెచ్చుకో, ఇంతనా ఈ 2 పేజీల ఫార్మాట్లా తీసుకొస్తావు. ఎవరిని మోసం చేయడానికి ప్రజల కోసం కొట్లాడుతున్నట్టు ఏం కలరింగ్ రా నాయన. ఈ ప్రగల్భాలు బంధు పెట్టుర్రి, మోసాలు బంధు పెట్టుర్రి. ఎన్ని దినాలు ఇట్లా మోసం చేస్తారు ప్రజల్ని? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి ఏదో మీరు మోతేవర్రలాగా కొట్లాడినట్టు కలరింగ్ ఇచ్చుకుంటా నిజంగానే ప్రజల కోసం కొట్లాడుతానంటే నువ్వు నిజంగానే ప్రజల కోసం రాజీనామా డ్రామా కాకపోతే స్పీకర్ ఫార్మాట్ లో జేబులో పెట్టుకొని ప్రజలకు చెప్పు.
ఇంకా మేమే రైతుల కోసం మాట్లాడతాం. మేము మాట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తాం. ఇక అదే కలరింగ్ అన్నట్టు. సో ఈ రోజు మన మీద కుట్రలు జరుగుతున్నాయి. మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎట్లా తయారైందంటే నేను ఒత్తిదాలు అనుకుంటున్నారు. ఎందుకంటే నేనున్నంతసేపు వాళ్ళ ఆటలు సాగవు, కథలు చెల్లవు. తండ్రి కొడుకులకు మనల్ని చూస్తేనే పాములు జరువులు పాకినట్టు అవుతున్నారు. వాళ్ళ ప్యాంటు కూడా పచ్చిగా అవుతున్నట్టున్నాయి. ముఖ్యమంత్రి ఇంకా వాస్తవం ఇదంటే లాస్ట్ వర్డ్ అయితే ముమ్మాటికి అదే జరుగుతుందని చెప్పారు. సో నిజంగా కల్లకుంట్ల కాండానికి మొత్తం కూడా ఒక భయం పట్టుకున్నది, ఒక ఒక జంక్ అయితే ఉంది. ఏంటంటే కొడుకు రేవంత్ రెడ్డి ఈ అధికారంలోకి వచ్చే మాకు దక్కాల్సినటువంటిది ఆయనకి దక్కే, ఈడు ఎట్లా చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తాడు అదైతే భయపడుకుంటా పాయింట్లు దాడుతున్నాయట. ఇదైతే బరాబర్ చేస్తాడు రేవంత్ రెడ్డి, అయితే తప్పేటట్లు లేదు. వదిలిపెట్టాడు. కేసీఆర్ ఒప్పుకున్నాడు. నాకు రేవంత్ రెడ్డికి మధ్యలో ఏం పంచాయతీ అది ఏం పంచాయతీ ఉంటది? నేను జైలుకు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులా అడ్డంగా 50 లక్షల రూపాయలతోన అడ్డంగా బుక్ అయిండు. దాంతోనే నా మీద పగ పెంచుకున్నాడు, కూపి పెంచుకొని గిట్లా చేస్తున్నాడు. అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. పేగులు మెడకేసుకుంటా కడుపులు జైలు చేస్తా అని చెప్తున్నాడు. ఇవేనా ముఖ్యమంత్రి మాట్లాడు? సో మొత్తం మీద అయితే సంస్కారం గురించి మాట్లాడితే ఈ కేసీఆర్ చూసి నేర్చుకోవాలి. కల్లకుంట్ల కుటుంబానికి అయితే రేవంత్ రెడ్డి ఫియర్ అయితే గట్టిగా పట్టుకున్నది. వాళ్లకు తెలుసు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే బరాబర్ మమ్మల్ని ఆ షెర్లపల్లి జైలు పక్క చేస్తాడని భయం బుజుక్కున్నాడు. సో రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తా ఉన్నాడు.